సకల లోకాలను పోషించే శక్తి స్వరూపిణి జగన్మాతను శాకంబరీ దేవిగా ఆరాధించడం సాంప్రదాయం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ వాసవి శాంతిధామ్ క్షేత్రంలో ఆదివారం వాసవి అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శిష్ట శేషగిరి మణికంఠ శర్మ, అర్చకులు సాయి సంతోష్ శర్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ అమ్మవారి అలంకారాన్ని వర్ణిస్తూ, నీలవర్ణంలో సుందరంగా ఉన్న శాకంబరీదేవి కమలాసనంపై కూర్చుని భక్తులకు దర్శనమిస్తోందని తెలియజేశారు. ఒక పిడికిలి నిండా వరి మొలకలను పట్టుకొని మిగిలిన చేతులతో అమ్మవారు పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు మొదలైన కూరగాయలను ధరించి ఉందని పేర్కొన్నారు. ఈ శాఖల సముదాయం అంతులేని కోరికలను తీర్చే రసాలు కలిగి ఉంటుందని కూడా ఆయన తెలియజేశారు. జీవులకు కలిగే ఆకలి, దప్పి, మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైన వాటిని ఇవి పోగొడతాయని చెప్పారు. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరి శాకంబరి, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తింపబడుతుందని, ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేయడంతో పాటు పాపాలను పోగొడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ భక్తులకు వివరించారు. ఉమా, గౌరీ, సతి, చండి, కాళిక, పార్వతి అనే పేర్లతో కూడా పెనుగొండ వాసవి అమ్మవారు ప్రసిద్ధి పొందారు. ఈ శాకంబరి రూపంలో పెనుగొండ వాసవి అమ్మవారిని భక్తితో స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని ప్రతీతి. అందుకే సకల లోకాలను పోషించే శక్తి స్వరూపిణి జగన్మాతను శాకంబరీదేవిగా అలంకరించి ఆరాధించడం తరతరాలుగా ఒక సాంప్రదాయంగా వస్తోంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.